సభా సరస్వతికి నమస్కారం. దయచేసి అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి ఒక క్షణం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్. 1 minute. కళ్ళు మూస్తే జ్ఞానం, కళ్ళు తెరిస్తే దర్శనం. పరమేశ్వరుడే దానికి మూలం. విశ్వమోహన ఓ ధర్మమోహన ఓ జగన్మోహన. ముప్పై 3 సంవత్సరాలు అధ్యాపక వృత్తిలో ఉండి ఈ నెల నుంచి నవ్యాంధ్ర నవనిర్మాణం కోసం నా శ్రేష్ఠ జీవితం గడపాలని నిర్ణయించుకున్నాను. నన్ను చాలామంది అడిగారు ప్రతి ఉద్యమానికి విద్యార్థుల్ని ఎందుకు తీసుకొస్తున్నారని. ఎందుకంటే వాళ్ళకే జ్ఞానం ఉంది కనుక, వాళ్ళదే భవిష్యత్ కనుక, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే నిర్ణయించుకోవాలి. కాబట్టి విద్యార్థులే ప్రత్యేక హోదా కోసం నడుం బిగించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. సత్యం అంటే అమ్మ, మాతృదేవో భవ అన్నారు. అందుకే ఈ శరీరం ఎవరిదో అనుభవపూర్వకంగా ఖచ్చితంగా చెప్పగలిగిన వ్యక్తి అమ్మ. జ్ఞానం అంటే తండ్రి, అంటే పితృదేవో భవ అన్నారు. మన 20 సంవత్సరాలు మనకి జ్ఞానానికి ఇవ్వడానికి కష్టాలు పడి చదివిస్తున్నాయన ఆయన. నెక్స్ట్ ధర్మం అంటే గురువు, తప్పో ఒప్పో చెప్పవలసింది గురువు. అందుకే ప్రతి ఉద్యమం విద్యాలయాల నుంచే మొదలవుతుంది, విద్యార్థులే ముందుండి నడిపిస్తారు. ఇక 4వది దయ అంటే అతిథి, అందుకే అతిథి దేవో భవ అన్నారు. అతిథి అంటే ఎవరో కాదు, తల్లిదండ్రుల బిడ్డలే అతిథులు. మీరే అతిథులు. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు 20 సంవత్సరాలు అతిథుల్లాగా మీకు అన్ని సమకూర్చి చేస్తున్నారు. సో మీ కర్తవ్యం, మీ భవిష్యత్తు బాగుండాలంటే మనకు మంచి చేసేవారికి, మన మేలు చేసే ప్రజానాయకుడికి మీరు వెంట ఉండి ఆయనకి ఉడత సహాయం చేసి ఆయన పాట, ఆయన మాట, ఆయన పాట మందుగా సాగి దాంతో మనం మమేకమై ఆయనకి సహాయ సహకారాలు అందించాలి. జనం కోసం జగనని, జగన్ కోసం జనమని, మనసా వాచా కర్మణా సహకారం సమభావం అందించండి. జనమోహన ఓ ధర్మమోహన ఓ జగన్మోహన. సో ప్రత్యేక హోదా వస్తే మనకి పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇంకా ఎన్నో వనరులు సమకూరుతాయి. అది రాకపోతే ఊరుకుంటామా? ప్రపంచంలో తెలుగు జాతి మొత్తాన్ని సభాముఖంగా కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ ఉడత సాయం చేయండి. విజయదశమి నాడు ఒక రాక్షసుని, దీపావళి నాడు మరో రాక్షసుని సంహరించి, క్రిస్మస్ నాడు జ్యోతులు వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రత్యేక హోదా నవేంద్రలో చేసుకుందాం. సో నా ఈ కొదమ సింహాలే మారాలి కొండవీటి సింహాలుగా, నడవాలి నరసింహాలుగా, గర్జించాలి సమర సింహాలై. ప్రత్యేక హోదా మా హక్కని పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించండి. నాకు ఈ సువర్ణావకాశం ఇచ్చిన ప్రసాద్ రెడ్డి గారికి, యువశక్తి, శ్రామిక శక్తి, కర్షక శక్తి 3 త్రిశూలమై త్రినేత్రులై వైఎస్ఆర్ఐ దిగ్విజయ యాత్ర సాగించాలని విజయ శంకారావం పూరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.